హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు మనం కిడ్స్కి వెజిటేబుల్స్ రైస్ ఎలా చేయాలో చూద్దాము. రోజు రైస్ అండ్ కర్రీ బోరింగ్గా ఫీల్ అవుతారు కాబట్టి అప్పుడప్పుడు డిఫరెంట్గా ఇలా వెజిటేబుల్ రైస్, టొమాటో రైస్, జీరా రైస్ ఇలా చేస్తే కిడ్స్కి చాలా హ్యాపీగా తింటారు. సో ఫస్ట్ నేను దీనికి ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఒక స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత 1 స్పూన్ ఆఫ్ నెయ్యి వేస్తున్నాను. 1 స్పూన్ నెయ్యి వేసాను. ఇప్పుడు పోపు దినుసులు యాడ్ చేద్దాం. పోపు దినుసులు యాడ్ చేసాము. తర్వాత ఆనియన్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మిర్చి కూడా వేసుకోవచ్చండి, ఆప్షనల్. మిర్చి అండ్ టమాటా ఆప్షనల్. మా బాబు అంత స్పైస్ ఇష్టపడ్డా, అందుకని నేను మిర్చి అవాయిడ్ చేశాను. మీరు వేసుకోవచ్చు, టొమాటో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేస్తున్నాను. మొత్తం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. ఇప్పుడు బంగాళదుంప, క్యారెట్ అండ్ బీన్స్ వేస్తున్నాను. తర్వాత జీడిపప్పు వేస్తున్నాను. యాక్చువల్లీ దీనికి బఠానీలు నైట్ సోక్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. బట్ ఇది నాకు చేయాలని ఈరోజు ప్లాన్లో లేదు, అందుకే నేను నానబెట్టలేదు. సో దానికి ఆల్టర్నేటివ్గా నేను జీడిపప్పు వేసాను. తర్వాత ఒక చిటికెడు పసుపు, కొంచెం సాల్ట్ వేస్తున్నాను. పసుపు సాల్ట్ వేసాక ఒకసారి తిప్పుకొని సిమ్లో లిడ్ పెట్టి కొద్దిసేపు మగ్గించుకోవాలి. సిమ్లో ఒక 5 to 10 minutes మగ్గించుకోవాలి. ఫైవ్ మినిట్స్ మగ్గించుకున్నాక కొంచెం కారం వేసుకోవాలి. కారం వేసాక మళ్ళీ స్టీర్ చేసుకొని ఒక 5 minutes మగ్గించుకోవాలి. ఇలా కొద్దిసేపు కూరగాయలు హాఫ్ బాయిల్ అయినాయి అనుకునేటప్పుడు సో మనం ముందుగానే కడిగి పెట్టుకున్నటువంటి రైస్ వాటర్ దీంట్లో వేయాలి. 1 glass ఆఫ్ వాటర్కి 1 glass ఆఫ్ రైస్కి 2 glass ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి. ముందుగానే కడిగి పెట్టుకున్నా పర్లేదు, డైరెక్ట్గా వేసినా పర్లేదు. సో నేను ముందుగానే కడిగి పెట్టుకున్నాను, అది వేస్తున్నాను. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మనము సాల్ట్ టెస్ట్ చేసుకోవాలి, టేస్ట్కి సరిపడా ఉందా లేదని. సరిపోకపోతే వేసుకోవచ్చు ఈ స్టేజ్లో కూడా. వేసుకొని సిమ్లో ఇదంతా ఉడికించుకోవాలి కొద్దిసేపు హై ఫ్లేమ్లో, తర్వాత సిమ్లో మోడిఫై చేసుకుంటూ ఉడికించుకోవాలి.
here is our output, and it is very perfect and very tasty. సో మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈరోజు మీ కిడ్స్కి ఏం లంచ్ బాక్స్ చేశారో చెప్పండి. థ్యాంక్ యూ ఆల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ like this. Thank you all.